హలో అండి. వంజరం చేపల వేపుడు కనుక మీరు ఎలా చేస్తే చక్కగా చేప ముక్కకి మసాలా అంతా ఇలా లేయర్లా పట్టి బయటేమో క్రిస్పీగా లోపలేమో చాలా సాఫ్ట్గా మనకి ఫ్రై అవుతుందన్నమాట. చాలా బాగుంటుందండి వంజరం వేపుడు ఇలా చేస్తే. మనకి ఫ్రైకి ఎప్పుడు కూడా పీస్ అన్నది ఇలా కట్ చేయించుకుంటే మనకి ఫ్రై చక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. మనకి నాన్ వెజ్కి కారం కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి అన్నది వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనకి లేయర్లా ఫామ్ అవ్వాలి కనుక క్రిస్పీగా 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలాని కొద్దిగా వాటర్ కలుపుకొని అవసరం అనుకుంటే మసాలా ముద్దను మనం తయారు చేసుకోవాలి. చూడండి, ఇది కొద్ది గట్టిగా ఉందండి, అందుకని నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అన్నది వేసుకుంటున్నాను అనమాట. ఇలా కాస్త లూజ్గా చేసుకున్న తర్వాత చేప ముక్కకి 2 వైపులా కూడా మనం కలిపినటువంటి ఈ మసాలా ముద్ద చక్కగా పట్టించి ఒక అరగంట ఆగి కనుక మీరు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంత సింపుల్గా చేసుకున్నా కూడా ఈ వంజరం వేపుడు అనేది మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఒక అరగంట తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని, నూనె బాగా వేడయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కరివేపాకు వేసిన తర్వాత మనం అరగంట పాటు కలిపి మసాలా పట్టించి ముక్కల్ని, చేప ముక్కల్ని, వంజరం ముక్కల్ని పక్కన పెట్టాం కదా, అవి ఇప్పుడు నూనెలో వేసుకుని ఒకవైపు క్రిస్పీగా వేగాక మరొక వైపు కూడా తిప్పి వేయించుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ వంజరం వేపుడైతే. మనం చేపలు ఇది రసం సాంబార్లోకి బాగుంటుంది. మీరు లేకపోతే చేపల పులుసు పెట్టుకుంటారు కదండి, ఆ పులుసులో మనం చక్కగా చేపల పులుసు వేసుకుని ఈ ముక్క పక్కన పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తినేస్తారన్నమాట. అంత మంచిగా వస్తుంది ఈ ఫ్రై అయితే, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వంజరం అంటే మనకి ముళ్ళు అనేది ఒకటే ఉంటుంది కనుక చిన్నపిల్లలు కూడా భయపడకుండా పెట్టొచ్చు అన్నమాట. ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుని వేయించుకోవడం. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.